కొంతమంది వాగే చెడ్డ మాటల వల్ల చాలా మందికి చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. అలాంటి ఒక వ్యక్తి నానిపై ట్విట్టర్లో ఒక మాట అన్నారండి. ఇంతకీ ఆ మాట వల్ల నాని గారు ఎంత బాధపడ్డారు, ఎంతగా కోపానికి గురి అయ్యారు అన్నదే ఇక్కడ న్యూస్. టాలెంట్ మాత్రమే నమ్ముకొని హీరోగా తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకుని నేచురల్ హీరోగా పేరు తెచ్చుకున్న నానిలో ఉన్న మరో కోణం ఏమిటంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం. వరుస హిట్లు వచ్చినా తన తీరులో ఏమాత్రం మార్పు లేకుండా అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరించే వ్యక్తి నాని గారు. సక్సెస్ఫుల్ హీరోగా పేరున్న అలాంటివేమీ లేనట్లు ఉండటమే కాదు, సీనియర్ హీరోల విషయంలో గౌరవాన్ని ఇస్తూ అందరితోనూ స్నేహంగా ఉంటారు నాని గారు. అలాంటి నాని గారికి కోపం తెప్పించే మాట ఒక వ్యక్తి అన్నారు. తాను చేసిన ఒక ట్వీట్ పై ఒక అభిమాని చేసిన కామెంట్ ను నాని అస్సలు భరించలేకపోయారు. అతనికి దిమ్మ తిరిగేలా ఘాటు ట్వీట్ తో బదిలిచ్చారు. నానికి అంత ఆగ్రహాన్ని కలిగించిన ఆ ట్వీట్ చూస్తే అతగాడి కోపంలో ధర్మం ఉందనిపించక మానదు. మే 28న తెలుగు వారంతా ప్రాంతాలకు అతీతంగా ప్రేమించే అతి కొద్ది మంది తెలుగులలో ఎన్టీఓడు ఒకరు. ఆయన జయంతి సందర్భంగా నాని ఒక ట్వీట్ చేశారు. దీనికి ఓ అభిమాని మొరటుగా స్పందించాడు. కులం పేరుతో అతగాడు చేసిన ట్వీట్ పై నాని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేను మీలానే తెలుగువాణ్ణి, ఎన్టీఆర్ కు మాత్రమే కాదు చిరంజీవికి కూడా నేను పెద్ద అభిమానిని, పెద్దల్ని గౌరవించగలిగే సంస్కారం ఉన్న వాడినంటూ ఘాటు రిప్లై ఇచ్చారు నాని గారు. నానిపై అభిమాని చేసిన ట్వీట్, దానికి నాని ఇచ్చిన రిప్లై పెద్ద చర్చ జరిగింది. ఇరు వర్గాల అభిమానులు ఈ విషయం మీద వాదోపవాదాలు చేసుకున్నారు. ఈ వ్యవహారం ముదురుతుందన్న విషయాన్ని గుర్తించిన సదరు అభిమాని తాను చేసిన మొరటు ట్వీట్ ను డిలీట్ చేయడంతో ఈ ఇష్యూ అక్కడితో క్లోజ్ అయింది. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.